దేవుడు ఎవరితో పడితే వారితో మాట్లాడ్డా దేవుడు ఎవరి జీవితంలో పడితే వారి జీవితంలోనికి వచ్చి ఆయన కలుగు చేసుకుని కార్యాలు చేయడు. మరి ఎవరి దగ్గరికి వస్తాడు దేవుడు? ఎవరి దగ్గరికి? డబ్బున్నంత మాత్రాన దేవుడు రాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, చర్చికి వెళ్ళి 10వ వంతు దేవునికి ఇచ్చేసి చక్కగా పాట పాడి కన్నీటి ప్రార్థన జరిగించి వచ్చేసి మన బ్రతుకులు మనం బ్రతుకుతుంటే, నేను దేవునికి క్రమం తప్పకుండా దశం భాగం ఇస్తున్నాను, దేవునికి నా కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నాను, దేవునికి మీటింగ్ అంటే 10,000 ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చాను, నేను నచ్చకపోతే ఎవడు నచ్చుతాడు దేవునికి అని అనుకుంటే జాగ్రత్త. నువ్వు నచ్చు, మీరు బాధపడిన పర్వాలేదు. నేను చాలా బాగా కీర్తనలు పాడతాను, నేను పాడుతుంటే ప్రజలందరూ తన్మయత్నంలోకి పోయి ప్రభువుని ఆరాధిస్తారు, నేను నచ్చకపోతే దేవునికి ఎవరు నచ్చుతారు అని అంటే నువ్వు నచ్చవు. నేను కూడా అనుకోవచ్చు, నేను చాలా బాగా ప్రసంగాలు చేస్తాను, అందులో యవన ప్రాయంలో చేస్తున్నాను కాబట్టి నేను నచ్చకపోతే దేవుడు ఎవరి జీవితం నచ్చుద్ది? నా కుటుంబంలో కార్యాలు చేయకపోతే ఎవరి కుటుంబంలో కార్యాలు చేస్తాడనంటే చీ అంటాడు దేవుడు నన్ను. నిజమిది. మరి దేవుడికి ఎవరు నచ్చుతారు, ఎవరి దగ్గరకు వస్తాడు, ఎవరి ప్రార్థనకి జవాబిస్తాడు అని అంటే నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, మనం ఇచ్చే దానిని బట్టి చేసే దాన్ని బట్టి కాదు, కానీ మనం జీవించే వైఖరిని బట్టి దేవుడు మన జీవితంలో కలుగు చేసుకుంటాడు. నువ్వు ఇచ్చే 10 రూపాయలు, ఆ 10,000 దేవునికి నచ్చి స్వీకరించాలి అని అంటే గుర్తుంచుకో, మొట్టమొదటిగా ఆయనకి నచ్చాలి అని అంటే ముందు నీ పవిత్రమైన జీవితం నచ్చాలి. నా ప్రసంగం నా దేవునికి నచ్చాలి అని అంటే ముందు నా పరిశుద్ధత ఏంటో నేను దేవునికి కనపరచాలి. నలుగురిలో బయట వేసుకుని నిలబడి బల్లగుద్ది ప్రసంగాలు చేయడం చాలా ఈజీ, ప్రసంగానికి తగ్గట్టు బ్రతకడం చాలా కష్టం. పాటలు పాడడం చాలా ఈజీ, దేవుడిచ్చిన తలాంతును బట్టి. ఆ తలాంతును బట్టి ప్రజలు క్లాప్స్ కొట్టొచ్చేమో, కానీ ఆ పాటకు తగ్గ జీవితం మనలో లేకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావు అక్కడే.